నమస్తే. నార్త్ కొరియా కిమ్ మామా ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక సీక్రెట్ నార్త్ కొరియాలో ఖచ్చితంగా ఉంటుంది. నార్త్ కొరియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మన సొసైటీస్కి ఎప్పటికీ కూడా తెలియదు. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళు చెప్దాం అనుకున్నది మాత్రమే ఆ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నాయో అవి మాత్రమే మనకి న్యూస్ మీడియాలోకి వస్తాయి. ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక న్యూక్లియర్ టెస్ట్ చేశారు, అది వస్తుంది. ఒక మిజైల్ టెస్ట్ చేశారు, అది వస్తుంది. అంటే గవర్నమెంట్ ఏదైతే చూపిద్దాం అనుకుంటుందో అదే వస్తుంది తప్ప ప్రజలు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, ఏదైతే యాక్చువల్గా జరుగుతుందో అది ఎప్పటికీ చూపించలేరు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి బయటికి ఎప్పటికీ రాదు. ఈరోజు ఈ వీడియోలో నేను నార్త్ కొరియాని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తున్నాను. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, అవి పిల్లలతోటి, పెద్దలతోటి, మీ ఏజ్లో, నా ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరితో జరిగిన ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి నేను క్లియర్గా ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు ఉండి నార్త్ కొరియా అసలు భాగోతం ఏంటి అన్నది క్లియర్గా చూడండి. 2013లో 13 ఏళ్ల చిన్నారి యోన్మి పాక్, ఈ అమ్మాయి నార్త్ కొరియాలో చూసిన భయంకరమైన పరిస్థితుల నుంచి తన మదర్ తోటి పారిపోదాము అని చెప్పేసి యోన్మి అనేసి ఒక రివర్, అది ఐస్ రివర్, అంటే వింటర్లో కంప్లీట్గా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది, వాటర్ కూడా గడ్డగట్టుంటాయి. అలాంటి రివర్ని వాళ్ళ మదర్ తోటి దాటి చైనాలోకి వెళ్తుంది. చైనాలో వాళ్ళు చిత్రహింసలు పెడతారు. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఈ చైనా వాళ్ళు వీళ్ళను చూసి వీళ్ళని సెక్స్ స్లేవ్స్ కిందకి అమ్మేస్తారు. అక్కడి నుంచి తప్పించుకుని సౌత్ కొరియాలోకి వెళ్తారు. సౌత్ కొరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ బార్డర్ ఫోర్సెస్ వీళ్ళని పట్టుకుని 2 నెలలు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫైనల్గా 2014లో ఆ అమ్మాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మైగ్రేట్ అవుతుంది, ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని. ఈరోజు ఈ అమ్మాయి చెప్పేది ఏంటి అంటే, నార్త్ కొరియా ఇందులో ఆలోచించలేము, మాట్లాడలేము, ఏమీ చేయలేము. నియంత పాలన అంటే నార్త్ కొరియా. మీరు ఏం చేసుకున్నా సరే నార్త్ కొరియా నుంచి సజీవంగా అయితే బయటికి రాలేరు. ఒకవేళ ఎవరు పారిపోయినా సరే, దొరికారు అనుకోండి పారిపోతూ, వాళ్ళకి బతుకుండంగానే నరకం అంటే ఏంటో చూపించేదే నార్త్ కొరియా. దట్ ఈస్ వేర్ ద డిక్టేటర్షిప్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. ఇది ఒక చిన్నారి కథ. ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. స్టే ట్యూన్, అస్సలు మిస్ అవ్వకండి. 2019లో ఒక చిన్నారి 16 ఏళ్ళ అబ్బాయి ఒక ఇంటర్నేషనల్ కాల్ చేశాడు. మాట్లాడింది 1 నిమిషం 22 సెకండ్లు. ఆ 1 నిమిషం 22 సెకండ్లలో ఏం కొంపలంటుకు పోయినాయి అనేసి కనుక ఆలోచిస్తే ఏమీ ఉండదు. ఎక్కడికి చేశాడు ఆ ఇంటర్నేషనల్ కాల్? సౌత్ కొరియాలో వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఫ్రెండ్స్కో, లేదంటే ఏదో ఒక పరిచయం ఉన్న ఒక పర్సన్కి ఒక ఇంటర్నేషనల్ కాల్ 1 నిమిషం 22 సెకండ్లు చేయడం జరిగింది. అసలు న్యాయ వ్యవస్థే లేని ఒక కంట్రీ నార్త్ కొరియా. ఈ ఒక్క ఇంటర్నేషనల్ కాల్ చేసినందుకు ఆ అబ్బాయిని వాళ్ళ గ్రామంలో అందరికీ చూపిస్తూ నడ్డి బజార్లు, అంటే సెంటర్ ఆఫ్ ద విలేజ్లో ఆ అబ్బాయిని ఉరి తీశారు. ఈ ఉరి వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు నార్త్ కొరియాలోనే ఉండాలి, ఇక్కడ జరిగే ఏ అరాచకాన్ని కూడా బయటికి చెప్పకూడదు. ఒకవేళ నార్త్ కొరియా వదిలి వీళ్ళు గనక బయటికి వెళ్తే దట్స్ ఆల్, ఇంకా నార్త్ కొరియా అసలు స్వరూపం ఏంటి అన్నది తెలుస్తుంది అన్న థాట్ తోటి నార్త్ కొరియన్ గవర్నమెంట్ స్పెషల్గా చెప్పాలి అంటే వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో కిమ్, ఈయన తీసుకునే డెసిషన్స్ డెత్ సెంటెన్స్. క్యాంప్ 22 కొత్తది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మాయమైపోతారు.
ఒక్కళ్ళు కూడా కనీసం ప్లేస్ కూడా దొరకదు మీకు నార్త్ కొరియాలో. ఎగ్జాంపుల్ మీరు కానీ నేను కానీ అక్కడికి వెళ్ళి కిమ్కి కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్కి కావచ్చు ఎగైనెస్ట్గా అక్కడ ఉండి ఒక్క వీడియో కనుక అప్లోడ్ చేస్తే ఇట్స్ గాన్. దాని తర్వాత మీ ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, మన పాస్పోర్ట్ ఏవి కూడా రికార్డులో దొరకవు. రీజన్ ఏంటి అంటే మందే కాదు, వాళ్ళ దేశంలో కూడా అంతే. ఎగ్జాంపుల్, నీళ్ళు లేవు అని చెప్పేసి కోర్టులో ఎవరైనా కేసు ఫైల్ చేశారు అనుకోండి, ఆడు మాయమైపోతాడు. వీడెక్కడికి వెళ్తాడు? క్యాంప్ 22కి వెళ్తాడు. క్యాంప్ 22 అంటే ఏంటి అంటే ఇండియాలో మీరు కాలాపాని గురించి వినే ఉంటారు కదా, ద బ్రూటాలిటీ ఆఫ్ బ్రిటిష్ ఏదైతే ఉందో అదే ద బ్రూటాలిటీ ఆఫ్ కిమ్ జాంగ్ ఏదైతే ఉందో నార్త్ కొరియా అధినేతది. వాళ్ళ కల్చర్లో ప్రతి సంవత్సరం 1000 మందిని అక్కడ తరలిస్తారు. దాంట్లో ఎవ్వడూ కూడా ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఇంత మాట్లాడుకుంటున్నా మనము, మరి కిమ్ లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? వాడొక్కడు బతకడానికి దేశం మొత్తం పస్తులుంటుంది. ఈరోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం ఎంత అన్నం తింటాము రోజు మొత్తం మీద? కనీసము 450 గ్రాముల నుంచి 500 గ్రాముల అన్నం మాత్రం తింటాం. అది కాకుండా కూరలు ఇవన్నీ సపరేట్. అంటే మనము 1 కిలో అన్నం తింటాము. యావరేజ్గా ఆ కిమ్గాడి పొట్ట నింపడం కోసము నార్త్ కొరియాలో ఒక పర్సన్ మ్యాక్సిమం యావరేజ్గా 300 గ్రాములు మాత్రమే తింటారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా అంత దారుణంగా ఉందో చూడండి. అయినా సరే చిన్నప్పటి నుంచి వీళ్ళు చేసేది ఏంటి అంటే కిమ్ దేవుడు, కిమ్ ఫ్యామిలీ దేవతల లోకం. ఆ నార్త్ కొరియా ఏదైతే ఉందో అదే స్వర్గం. బయట ప్రపంచం అంతా మనలాంటి ఎదవలతో ఉంది కాబట్టి మనలాంటి ఎదవలని కనెక్షన్లోనే ఉంచకుండా వాళ్ళు అక్కడ హ్యాపీగా జీవిస్తున్నారు అన్న పిక్చరైజేషన్ పుట్టినప్పటి నుంచి అలా బ్రెయిన్లో ఫీడ్ చేస్తూ ఉంటారు. అందు గురించే రోజుకి మ్యాక్సిమం 300 గ్రాముల ఫుడ్ తోటి వాళ్ళు నార్త్ కొరియాకి బానిసల్లాగా ఉంటున్నారు. కానీ అసలు ఎవరు? ఆ నార్త్ కొరియా హక్కుదారులు ఆ ప్రజలు మాత్రమే. అవునా కాదా? ఒక్కసారి మీరు ఏమనుకుంటున్నారన్నది నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒక కామెడీ సీన్ ఏంటంటే, మీ దగ్గర నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంటుందా? మన మొబైల్లో డేటా అంటే మూవీస్, సాంగ్స్ ఇవన్నీ లోడ్ చేస్తాం కదా. మనకేంటిది? నథింగ్. సీరియస్గా చెప్పాలి అంటే నేను నా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి దిస్ నథింగ్ రాంగ్. కానీ పెన్ డ్రైవ్లో కనుక మీరు యూజ్ చేస్తే దానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి అక్కడ. ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రొడ్యూస్ అయ్యే మ్యూజిక్కే కాకుండా ఇంకా ఎక్కడ మ్యూజిక్ విన్నా సరే అక్కడ మీరు వచ్చారు. ఇది నార్త్ కొరియాలోది. ఇప్పుడు కే పాప్ అనేసి విన్నారు కదా, కొరియన్ పాప్. ఆ సాంగ్స్ వరల్డ్ వైడ్ మన ఇండియాలో కూడా పిచ్చ ఫేమస్. అలాంటి సాంగ్స్ అక్కడ ఎవరైనా సరే దొంగతనంగా ఒక ఫోన్లోనే పెట్టుకుని విన్నట్టుగా కనుక విన్నా సరే అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. రీజన్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఇంటర్నెట్ ఉంది కదా, ఆ ఇంటర్నెట్ అక్కడ మీలాంటివాడికి నాలాంటివాడికి యాక్సెస్ లేదు. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే ఇంటర్నెట్ చేయాలి. ఒకవేళ ఇంటర్నెట్ కావాలి అంటే దానికి అప్లై చేసుకుని వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు బై ఛాన్స్. ఇంకా మనం సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అసలు ఆ సినిమా కూడా లేదు. డౌన్లోడ్ చేస్తే అవుట్. గవర్నమెంట్ కొన్ని వెబ్సైట్స్ ఇస్తుంది అనమాట, ఒక 200-300 వెబ్సైట్లు ఉంటాయి. అవి మాత్రమే యాక్సెస్ చేయాలి. పాటలు వినాలంటే అవే చూడాలి. సినిమాలకి వాళ్ళు ఇచ్చిందే పెట్టాలి. ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వస్తుంది. అక్కడ న్యూస్ పేపర్స్ కూడా చేసే పని ఏంటి అంటే గవర్నమెంట్ ఒక ప్రెస్ అంటే 1971 టైమ్స్లో మన ఇందిరాగాంధీ ఎప్పుడైతే 1974 ఎమర్జెన్సీ పీరియడ్లో నేను స్పెషల్గా చెప్తున్నాను, ఇందిరాగాంధీ ఏదైతే డిక్టేటర్షిప్ చూపించారో, పనికిరాని డిక్టేటర్షిప్, ఆవిడ సీట్ని ఆవిడ పవర్ని కాపాడుకోవడం కోసం ఏదైతే డిక్టేటర్షిప్ అప్పుడు చూపించారో అలాంటి డిక్టేటర్షిప్ ఇక్కడ కూడా. అంటే న్యూస్ పేపర్లో ఏదైనా ప్రింట్ అవ్వాలి అనేసి కనుక అంటే అది గవర్నమెంట్ ఆథరైజ్ చేసి ఇచ్చిన మ్యాటర్ని మాత్రమే అక్షరం కూడా మార్చకుండా దానికి అలానే ప్రింట్ చేయాలి. వాళ్ళ దగ్గర 2-3 న్యూస్ పేపర్లు ఉంటాయి, 2-3 టీవీ ఛానల్స్ ఉంటాయి. దీంట్లో వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్ట్ వీళ్ళకి ఆ రోజు ఆ గవర్నమెంట్ ఇచ్చింది మాత్రమే వస్తుంది. ఇలాంటి దేశంలో బతకడానికి మీరు రెడీగా ఉంటే నార్త్ కొరియా
మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. ఫ్రీ వీసా ప్రాసెసింగ్ జరుగుతుంది. వెళ్ళండి, హ్యాపీగా అనుభవించండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక స్టోరీ చాలా వైరల్ అయింది. జపాన్ నుంచి ఒక ఫ్యామిలీ బెటర్ లైఫ్ కోసం నార్త్ కొరియా పోయి పడ్డ కష్టాలు ఏంటి, మీకు నిజంగా నా వీడియోలో కొంతమైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే చెప్పండి. ఆ పర్టికులర్ స్టోరీ మీద ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. వాళ్ళు చేసిన స్టెప్ బై స్టెప్ మంచి రీసెర్చ్ ఉంది. ఈ వీడియో కోసం ఈ వీడియోని రీచ్ పంపించండి. ఒక్కసారి రీచ్ వచ్చింది అంటే మంచి మంచి కంటెంట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ కిమ్ మామ తొందరగా చావాలి.